మెయిన్ నాకు ఇంటర్లింక్ వాళ్ళ దగ్గర నచ్చింది ఏంటంటే ఆన్ టైంలో అప్డేట్స్ తీసుకురావడం. మ్యాక్సిమం అప్డేట్స్ తీసుకొస్తారు. చిన్న చిన్న గ్లిచెస్ అనేవి సర్వసాధారణం. ఎందుకంటే ఇన్ని అప్డేట్స్ ఇప్పుడు దాకా నేను ఎటువంటి అప్లికేషన్లో కూడా చూడలేదన్నమాట. మినిమం నెలకు 1-2 అప్డేట్స్ అని తీసుకొస్తున్నారని ఇంప్రూవ్మెంట్ అనేది చేయడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకే, కాబట్టి ఇంటర్లింక్ని తక్కువ అంచనా వేయకుండా మన పని మనం చేసుకుంటూ పోదాం. ముందుగా మీరు ఇంటర్లింక్ అప్లికేషన్లో రీసెంట్గా ఒక అప్డేట్ వచ్చింది 5.0.4 అనేది ఎలా చేసుకోలేంటని చూపిద్దాం. జస్ట్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ వస్తుంది. వెంటనే మీకు ఒక పాపప్ అనేది వస్తుంది అన్నమాట. ఇక్కడ అప్డేట్ అని మనం క్లిక్ చేయాలి. కొద్దిగా నెట్ స్లో ఉంది. ఓకే, ఇక్కడ అప్డేట్ యువర్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి. నేను అప్డేట్ చేసిన తర్వాత మిగతాది మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ అప్డేట్ నౌ మీద క్లిక్ చేయండి, బ్లూ కలర్ బటన్ మీద. కొన్ని సెకండ్స్లోనే మీకు అప్డేట్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోద్ది. ఓకేనండి, అప్డేట్ అనేది జరిగిపోయింది. ఇప్పుడు నేను మెయిన్ అప్డేట్ కన్నా ముందు మీకు ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఏంటంటే కేవైసీ ప్రాబ్లమ్స్ గురించి చాలామందికి ఇబ్బందులు ఉన్నాయన్నమాట. కేవైసీ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. రీసెంట్గా 2 కొత్త క్యూరేటర్లను కూడా యాడ్ చేశారు. కొన్ని డౌట్స్ వస్తున్నాయి కాబట్టి దానికి సంబంధించి మీకు ఒక క్లారిటీ ఇస్తాను. ముందుగా మీరు వెరిఫై నౌ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అనేది స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇక్కడ మనం మీకు చెప్పినట్టు మధ్య మధ్యలో ఇక్కడ సింక్రనైజ్ యువర్ మ్యాట్రిక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సింక్రనైజ్ నౌ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నాది మరీ దారుణంగా ఉంది కాబట్టి హెల్త్ మెట్రిక్స్ నాకు అసలు అంత తేలిగ్గా కేవైసీ అనేది ఓపెన్ అవ్వదన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైతే కొంచెం బెటర్గా ఉందో నాకన్నా వాళ్ళకైతే కేవైసీ త్వరగా ఓపెన్ అయ్యింది. ఓకే, దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇన్ క్యూ అని ఉంది కదా, క్యూ మీద క్లిక్ చేయండి. ఎవరికైతే మరి 20 రోజుల నుంచి మినిమం నెల రోజులు బట్టి మీరు ఒకే క్యూరేటర్ని పెట్టుకున్నారంటే ఇండియా క్యూరేటర్ కానీ మిగతా క్యూరేటర్ని పెట్టుకున్నారు కానీ మీకు సెలెక్ట్ అవ్వకపోతే ఖచ్చితంగా క్యూరేటర్ని మార్చుకోండి. ముందు అంటే జస్ట్ ఇలా క్యాన్సిల్ కొట్టేయండి. మీరు ఎవరినైతే క్యూరేటర్ని పెట్టుకున్నారు క్యాన్సిల్ కొట్టేసిన తర్వాత మీరు లాస్ట్కి వచ్చేస్తే ఇక్కడ కొత్త క్యూరేటర్లు అంటే బ్రెజిల్ ఒకటి, జర్మనీ ఒకటి, వీళ్ళ దగ్గర మాత్రమే ప్రజెంట్ క్యూ తక్కువ ఉంది. 33,000 మంది మాత్రం ఉన్నారు. వీళ్ళలో మనకు నచ్చిన వాళ్ళని జస్ట్ అప్లై మీద క్లిక్ చేసి ఇలా వదిలేస్తే ఆటోమేటిక్గా క్యూలోకి యాక్సెప్ట్ అవుతారన్నమాట. అయిన తర్వాత మధ్య మధ్యలో చెక్ చేయండి. మీకు ఏదో ఒక టైంలో ఇక్కడ 1 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకి టైమర్ అనేది స్టార్ట్ అయ్యి మీకు ప్రజెంట్ 24 గంటల టైం ఉంది. ఈ టైంలో మీరు డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పుద్ది. డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్తే ముందుగా మీ ఆధార్ కార్డు కానీ లేదా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ ఇవి మాత్రమే ఇవ్వాలి. దయచేసి పాన్ కార్డు ఇవ్వద్దు. అలాగే ఇచ్చే డాక్యుమెంట్స్ కూడా జిరాక్స్లు కాదు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఫ్రంట్ టు బ్యాక్ ఫొటోస్ ఇవ్వాలి. ఫస్ట్ స్టెప్ అది. సెకండ్ స్టెప్లో వచ్చేసి మన డాక్యుమెంట్ ఏదైతే ఇచ్చామో ఆ డాక్యుమెంట్ ఫ్రంట్ అనేది పట్టుకొని ఒక చేత్తో మనం ఇంకో చేత్తో ఇంటర్లింక్ డేట్ వేసి మనం నించొని ఫోటో దిగాలన్నమాట. ఈ 2 చేసేది. మూడోది వచ్చేసి ఆటోమేటిక్గా మీ ఇంటర్లింక్ వ్యాలెట్లో ఉన్న అమౌంట్ చూపిస్తూ ఫోన్లో. రెండోది వచ్చేసి మీ ఫేస్తో పాటు ఉండాలి. ఓకే, ఈ రకంగా మీరు 3 స్టెప్లు చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ ఒక స్టెప్ అయింది. రెండో స్టెప్ కూడా కొంతమందికి అయింది. మూడోది మాత్రం కొద్దిగా పెండింగ్లో ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది క్యూలో ఉన్నారు కాబట్టి కొద్దిగా నిదానంగా అదంతా అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇదంతా అయిన తర్వాత ఇక్కడ మనకి కొత్తగా వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇవన్నీ ఇక్కడ కనిపిస్తుంది. ఈ పైన స్క్రోలింగ్ చేస్తూ ఉంటే ఇక పక్క జరుపుతున్నాను కదా, ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. చూసారు కదా, కొత్త అప్డేట్ ఏంటంటే వర్షన్ 5.0.4 మొబైల్ టాప్అప్. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పే యువర్ ఫోన్ బిల్ విత్ క్రిప్టో కరెన్సీతో కూడా రీఛార్జ్లు తేవడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు దాకా నేనైతే ఎక్కడ చూడలే. మీకు ఎక్కడైనా తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఎందుకంటే నాకు తెలియదని కాదు కదా, అందుకే ఒకవేళ మీకు ఎక్కడైనా తెలుసుంటే చెప్పండి. క్రిప్టో కరెన్సీతో రీఛార్జ్లు అనేది ఆప్షన్ అనేది మన దాంట్లో ఉంది. ప్రజెంట్ ఈ అప్లికేషన్లో తేపోతున్నారు. ఆల్రెడీ కొద్దిగా తెచ్చారు కానీ కొన్ని స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి ఓన్లీ టాప్అప్ మాత్రమే తీసుకొచ్చారన్నమాట. ఓకే, ఓన్లీ టాప్అప్ మాత్రమే తీసుకురావడం జరిగింది. ఈ రకంగా మనకి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. కొద్దిగా పేషెన్స్తో ఉండండి. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చూపిస్తుంది ప్రొవైడర్ అంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ప్రొవైడర్స్ ఉంటారు అన్నమాట. అంటే మనకి ఇండియాలో ఎయిర్టెల్, జియో, ఐడియా ఈ రకంగా ఎలా ఉన్నాయో ఇది యూఎస్కి సంబంధించింది. ఇక్కడ మనం ఏ దేశంలో ఉన్నామో ఆ దేశానికి సంబంధించింది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ జస్ట్ యూఎస్ మీద క్లిక్ చేసి మనం ఏ దేశంలో ఉన్నా ఆ దేశం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ నేనైతే ఇండియాలో ఉన్నాను కాబట్టి ఇండియాలో రీఛార్జ్ కాబట్టి INDIA ఇండియాని క్లిక్ చేసి ఇండియా మీద క్లిక్ చేసుకోండి. ఇండియా మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ మొబైల్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ సంబంధించి ఇక్కడ జియో, ఎయిర్టెల్, వడాఫోన్, BSNL ఇవన్నీ పెట్టుకోండి. నేను జియో అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఫోన్ నెంబర్ కూడా ఎగ్జాంపుల్గా అయితే ఇస్తున్నాను అనమాట మీకు అర్థం కావడం కోసం.
ఓకేనండి. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన తర్వాత కింద కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మిమ్మల్ని ఎవరిని రీఛార్జ్ చేసుకోమని చెప్పట్లా, గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు ఒక ఆప్షన్ వచ్చింది, ఆప్షన్ ఏంటని చూపిస్తున్నాను అంతే. ఓకే, మళ్ళీ మీరు కంగారుగా చేసి నాకు అవ్వట్లేదు జీకే గారు అనొద్దు, ఎందుకంటే క్రిప్టో కరెన్సీల నుంచే కొనాలి ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చి మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడి కూడా మీ ఇంటర్లింక్ ఏది ఇచ్చారో అది ఇచ్చేయండి. ఓకే, మెయిల్ ఐడి కూడా ఇచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా, ఇక్కడ మీకు ఈ రకంగా అయితే చూపిస్తుంది. ఆ జియోలో 10 రూపాయల ప్లాన్ ఉంది, 20 రూపాయలు, 50 రూపాయలు, 1000 రూపాయల ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి అమౌంట్ ఇండియన్ రూపీస్లో చూపిస్తున్నాడు. కింద వచ్చేసి మీకు ఎంత యూఎస్డిటీ కట్ అవుతుందో కూడా చూపిస్తున్నాడు అనమాట. అంటే ఎగ్జాంపుల్కి 10 రూపాయల ప్లాన్ చెక్ చేసాం అనుకోండి, 0.12 యూఎస్డిటీ అనేది అమౌంట్ కట్ అవుద్ది. ఇక్కడ ఫ్యూచర్లో మనకి ఇంటర్లింక్ కాయిన్స్ని కూడా రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ రావచ్చు. ప్రజెంట్ అయితే కేవలం యూఎస్డిటీ, యూఎస్డిసి మాత్రమే ఉన్నాయి. ఫ్యూచర్లో అది కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పైన చూసారు కదా, బైనాన్స్ స్మార్ట్ చైన్, ఇంటర్లింక్ తాజ్మహల్ టెస్ట్ నెట్, ఇక్కడ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగానే మనకి ఫ్యూచర్లో ఇంటర్లింక్ మనకు సంబంధించిన ఐటీఎల్తో కూడా మనం రీఛార్జ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ టాప్అప్ మాత్రం చూపిస్తుందండి. ఈ నార్మల్ రీఛార్జ్లు కాబట్టి టాప్అప్ అంటారు వీటిని. ఓకే, అంటే వేరే దేశాలకి మనం మెసేజ్ చేసినప్పుడు, అంటే జనరల్ మెసేజ్ చేసినప్పుడు మనకి అమౌంట్లు కట్ అవుతాయి, దానికి మాత్రమే ప్రజెంట్ పనిచేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న పొజిషన్లో ప్రతి ఒక్కరు కూడా మినిమం అన్లిమిటెడ్ రీఛార్జ్లు చేస్తున్నారు, కానీ టాప్అప్లు అనేవి అందరికీ అవసరం అవ్వకపోవచ్చు. కానీ ఏంటంటే ఒక ఆప్షన్ తీసుకొచ్చారు కాబట్టి ప్రజెంట్ ఇది మనకు గొప్ప విషయం అని చెప్పాలి. ఫ్యూచర్లో ఇంకేమైనా ఇంప్లిమెంట్ చేసి ఇంకా వేరే కూడా తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వెళ్తే 10 రూపాయలు దాని మీద క్లిక్ చేసి మనం ముందుకెళ్ళినైతే టాప్ యూజ్ ఆర్ ప్రీపెయిడ్ ఫోన్స్ ఓన్లీ, అంటే ప్రీపెయిడ్ ఫోన్లో మాత్రమే యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు అనమాట. కంటిన్యూ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి మొత్తం చూపిస్తున్నారు చూసారా. ఐటీఎల్ వ్యాలెట్ నుంచి మనం పేమెంట్ చేస్తున్నాము. రిసీవ్ వచ్చేసి జియో వాళ్ళకి వెళ్తుంది. ఇక్కడ అమౌంట్ ఎంత అంటే 10 రూపాయలు, ఫోన్ నెంబరు, మన జీమెయిల్ ఐడి, రిలయన్స్ జియో క్రెడిట్స్ అని వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేశాను అనుకోండి, ప్రజెంట్ కొన్ని ఎర్రర్స్ వస్తున్నాయి చూసారు కదా. ఎందుకంటే టూ మెనీ రిక్వెస్ట్, చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు ఇక్కడ దీనికి. అంటే ఆల్రెడీ చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు దీని మీద, ఎలా చేసుకోవాలి రీఛార్జ్ అని ప్రయోగాలు చేస్తున్నారు. కాబట్టి ప్రజెంట్ అయితే ఇది బాగా సిస్టమ్ టోగా ఉందన్నమాట. ఇక లోడ్ అనేది మరి ఓవర్గా ఉంది, కొంతసేపు తర్వాత చేసుకోమన్నది. ప్రజెంట్ అయితే ఇది అంత స్పీడ్గా వర్క్ అవ్వదండి, ఎందుకంటే ఇప్పుడే తెచ్చారు కాబట్టి చాలామంది ఈ కొత్త ఆప్షన్ ఏంటని కూడా ట్రై చేస్తారు కాబట్టి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. ఓకే, ఇంకా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇక్కడ యాక్టివ్ బౌంటీ సీజన్ అని చూసారా. ఇది చాలా లాస్ట్ డే మాట. ఈరోజు 13వ తారీఖే లాస్ట్. ఇక్కడ దీని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అని మీద క్లిక్ చేసి సైన్ ఇన్ అని మళ్ళీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మే 14 నుంచి స్టార్ట్ అయిందండి, జూన్ 13తో లాస్ట్ డేట్ మాట. ఇక్కడ మినిమం మీకు 30 కాయిన్స్, 30 కీస్ మాట, 30 తాళాలు వచ్చిన వాళ్ళకి ఇక్కడ మీకు ఈ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఈ బాక్స్లో వచ్చేసి మీకు ఈ రకమైన గిఫ్ట్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. యూఎస్డిటీ కానివ్వండి, ఇంటర్లింక్ వీసా కార్డు కానివ్వండి, క్యూహాంగ్ టికెట్స్ కానివ్వండి, ఇవన్నిటిలో ఏదో ఒక జాక్పాట్ కొట్టే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా అని చెప్పలేను కానీ మ్యాక్సిమం ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఐటీఎల్ కూడా ఇన్ని కాయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ ఎవరి చెస్ట్ అని చెప్పి ఉంది కదా, మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఓపెన్ అవుతాయి బాక్సులు. ఓకే, ఈ విధంగా నాకైతే మెయిన్ అకౌంట్లో 1200 కీస్ కూడా వచ్చేసినాయి. ఒకవేళ మీరు దీంట్లో లాస్ట్ డేట్ కాబట్టి పార్టిసిపేట్ చేయాలంటే ఒక 2-3 డైరెక్ట్ యూజర్లు మీరు జాయిన్ చేసుకోగలిగితే మీకు ఫస్ట్ అనేది ఓపెన్ అవుతుంది, ఫస్ట్ బాక్స్. మీ లక్ బట్టి మీకు ఏదైనా రావచ్చు. ఇక్కడ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సింపుల్గా ఇక్కడ రెఫరల్ అని చూసారా, క్యాంపెయినింగ్ రెఫరల్ కోడ్ అనేది ఇక్కడ నా కోడ్ ఇచ్చండి, 485724957333. ఓకే, 485724957333. ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఇదిగోండి ఇది. ఈ కోడ్ అనేది ఇచ్చేసి జస్ట్ సబ్మిట్ చేసేయండి. చేసిన తర్వాత మీ క్యాంపెయినింగ్ అని స్టార్ట్ అవుతుంది. అలాగే మీకు లీడర్ బోర్డులోకి వెళ్ళి చెక్ చేసిన తర్వాత కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ లీడర్ బోర్డులో కూడా నేను నా రెండో అకౌంట్లో టాప్ 100 లోపే ఉన్నాను అనమాట. ఇదిగోండి 88లో ఉన్నాను ప్రజెంట్. 88లో ఉన్నందుకు ఒకవేళ అవకాశం కుదిరితే $20 రావచ్చు. కొన్నిసార్లు ఏమైనా బాట్స్ వచ్చినాయి అనుకోండి, మన పేరు ఎక్కడికో వెళ్ళిపోద్ది అన్నమాట. ఇక్కడ నా డమ్మీ అకౌంట్లో చూసారు కానీ నేను ఎంత దారుణమైన ర్యాంకులో ఉన్నానో. ఓకే, కాబట్టి ఈ రకంగా ఎవరైనా చేసుకోవాలంటే మీరు డైరెక్ట్గా చేసుకోవడం ద్వారా చేసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒకవేళ వీళ్ళు ఏమైనా మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేస్తారా, లేకపోతే ఈరోజే మళ్ళీ అవన్నీ ఓపెన్ అవుతాయి అనేది చూద్దాం. ఒకవేళ ఓపెన్ అయితే మళ్ళీ దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది సరదాగా చేస్తాను. ఓకేనండి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వీడియో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ అనేది ఇచ్చాను. అందులో జాయిన్ అయితే ఎప్పుడైనా ఫ్రీ కాన్సెప్ట్లు అవి వచ్చినప్పుడు అందులో మీకు పోస్ట్ చేయడం జరుగుద్ది. అలాగే ఇంకా ఇంటర్లింక్లో ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దానికి సంబంధించిన వీడియో మీకు పైన టాప్అప్లో వస్తుంది, అవన్నీ కూడా చూస్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. BGK Looks.